దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కెనడాను దరిద్రగోటు దేశంగా అభివర్ణించిన ట్రంప్, కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్. ఔరంగజేబ్ సమాధి వివాదంపై స్పందించిన ఆర్ఎస్ఎస్, ఈ సమాధి నేటికి సంబంధించింది కాదన్న ఆర్ఎస్ఎస్. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, తెలంగాణ సర్కార్తో కీలక ఒప్పందం. అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు కర్మాగారం ప్రారంభం. లండన్ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న చిరంజీవి. సినీ సమాజ సేవా రంగంలో ఆయన చేసిన కృషికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కడప నుండి తరలించకండి, ప్రభుత్వాన్ని కోరిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వానపాములు కూడా నాగుపాములా బుస కొడుతున్నాయి, సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు. విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగింపు, స్టేడియం వద్ద వైసీపీ నేతల ఆందోళన. భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీకి 3 రెట్లు. $92,000కు చెరువులో బంగారం ధర. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ. ట్రేడ్ వార్ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం అత్యంత దరిద్రగొట్టు దేశాల్లో ఒకటి అని ఆయన అభివర్ణించారు. ఒక ఇంటర్వ్యూలో ఇతర దేశాలతో పోలిస్తే కెనడా పట్ల ఎందుకు కఠినంగా ఉంటున్నారని ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతి దేశంతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధాలు కలిగి ఉంటారని, కానీ కెనడాతో వ్యవహరించడం చాలా కష్టమని, కెనడా పరమ చెత్త దేశాల్లో ఒకటిగా అనిపిస్తుందని ట్రంప్ విమర్శించారు. కెనడాను 51వ రాష్ట్రంగా ఎందుకు పేర్కొంటున్నది కూడా ట్రంప్ వివరించారు. కెనడాకు అమెరికా ఏటా $200 బిలియన్ సబ్సిడీ ఇస్తుందని స్పష్టం చేశారు. అందుకే కెనడాను కూడా రాష్ట్రం అంటున్నామని వెల్లడించారు. అయితే కెనడా తమకేమీ అవసరం లేదని, వారి కలప, శక్తి వనరులు, ఆటోమొబైల్స్ కూడా అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మార్క్ కార్నీ కెనడా ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై కార్నీ స్పందిస్తూ ట్రంప్ తన నోటి దురుసు వ్యాఖ్యల్ని ఆపితేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. Canada should honestly become our 51st state. We wouldn't have a northern border problem. We wouldn't have a tariff problem. They don't have much. They spend very little, as you know, the least of almost anybody on military, and we spend the most of anybody on military. We have a great military. I rebuilt the military during my first term. We're going to have to rebuild it a little bit again. Not that much, but we're going to have to rebuild it a little bit again. But Canada would be great as our cherished 51st state. You wouldn't have to worry about borders. You wouldn't have to worry about anything. And by the way, Canada is very highly taxed, and we're very low tax. We're considered a low tax nation because of me, because I cut the taxes so low. So the people of Canada would pay much less tax. ఔరంగజేబు సమాధి వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్పందించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం నాగపూర్లో తీవ్ర ఘర్షణకు దారి తీసిందని, అసలు ఈ సమాధికి సంబంధించిన విషయం ఇప్పుడు
అప్రస్తుతమని పేర్కొంది. ఈ హింస సమాజానికి ఏమాత్రం మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేద్కర్ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నాగపూర్లో 2 వర్గాల మధ్య హింస చెలరేగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఔరంగజేబు సమాధి ఉన్న ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్ లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. जो हम वायलेंस देख रहे हैं, I want to know how important it is because it happened a few meters away from the headquarters of the RSS. Is Aurangzeb relevant today? And the Chief Minister of Maharashtra also said that this was a pre-planned attack. And right now we've also have the police also investigating this. What is your take? What is the RSS take on this? Because it was led by the VHP there. What do you think is the RSS take on this? See, any type of violence is not good to the health of the society, and I think police are have taken the cognizance of it, and so I think they will go into the details, and that's the point. Is Aurangzeb relevant today? Do you think the tomb should be moved? I think not relevant. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ కు ప్రస్తుతం తెలంగాణలో 38 అవుట్లెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరో 3 లేదా 4 కొత్త అవుట్లెట్లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో నెలకొల్పనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. 2000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్లో సదరు సంస్థ చైర్మన్ సీఈఓ క్రిస్ కెమ్జెన్స్కీతో పాటుగా సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వం తరపున సంస్థకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో అత్యాధునిక అశోక్ లేలాండ్ బస్సు తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని వెల్లడించారు. 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్మాగారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక మైలురాయి కానుందని లోకేష్ పేర్కొన్నారు. ఇక్కడ డీజిల్ మరియు ఎలక్ట్రిక్ బస్సులు ఉత్పత్తి చేస్తారని, అశోక్ లేలాండ్ ప్లాంట్ల ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతోందని, నైపుణ్య అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని లోకేష్ వెల్లడించారు. పర్యావరణ అనుకూల రవాణాకు ఉత్తమిస్తూ ఆంధ్రప్రదేశ్ కోసం స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును స్వీకరించడం జరిగిందని, ఇది సుస్థిర రవాణా దిశగా ఒక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు లోకేష్. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్ లేలాండ్ సంస్థ అధికారులు పాల్గొన్నారు. It gives me a great pleasure to be here today at the inauguration of the Ashok Leyland state-of-the-art manufacturing plant in Mallavalli. 2023 August 24th, during my Padayatra, I came to Mallavalli and I made an electoral promise that we will bring Ashok Leyland back here and start production, and we're really lucky to be here. I extend my very warm greetings to the leadership of Ashok Leyland and the Hinduja Group, esteemed industry stalwarts, the government officials and everyone present here. Recently I was in Delhi in a fireside chat, and the question that I got asked is, Tamil Nadu has Chennai, Karnataka has Bangalore, Telangana has Hyderabad, what do you have? And I just told them one thing, we have something called the brand Babu, and that is our chief minister. Between the year 2019 and 2024, I do understand that industry went through a lot of turmoil. You had various challenges to face. Power purchase agreements were cancelled, and that created a lot of uncertainty in the market. Reputed companies like Ashok Leyland, Amar Raja, Lulu had to really add their investments here in our state. But then people have spoken. I think the citizens of Andhra Pradesh have made it very clear that welfare and development go hand in hand, and creating jobs should be the singular focus of a state government. I'm really lucky to be here. It was in the year 2018 that this entire concept came through. Back then, the Chief Minister of Andhra Pradesh, Mr. Naidu ji, laid the foundation stone for this amazing project, and I'm really lucky to be here to actually inaugurate the entire project. As ministers, before we go to the market and attract new investments, it was very important for us to convince existing investors in a state that Andhra Pradesh means, and Andhra Pradesh is ready to do business. That's where we've reached out to Ashok Leyland to say that we are all here. As a state, we're willing to support you. We're willing to go the extra mile. And I offered them only a single piece of paper, a white paper. I said, whatever
your ask are from the state government, please write it down. And in the bottom, I'll just write one number. That is the number of jobs you need to create. I'll hold Ashok Leyland accountable only on that one initiative. మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చిరు చేసిన సేవలకు గాను యూకే పార్లమెంట్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ కల్చరల్ లీడర్షిప్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. బ్రిటన్ కి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మ్యాన్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ పురస్కారం అందుకున్న ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై మెగా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక గత ఏడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును చిరు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవం కూడా చిరంజీవికి దక్కింది. Sir, just one here. Thank you. Just one here. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడప నుండి అమరావతికి మార్చాలనే ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడారు. 2006లో కడపలో స్థాపించబడిన ఏపీజీబీ రాయలసీమలోని 10 జిల్లాలు మరియు వెనుకబడిన ప్రాంతాలు అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, బాపట్ల మరియు ప్రకాశంలలో 3,000 మంది సిబ్బంది మరియు 551 శాఖలతో 46,000 కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోందన్నారు. భారతదేశంలోని అతిపెద్ద ఆర్ఆర్బీలో ఒకటిగా ఇది గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల తరపున అసౌకర్యం మరియు ఆర్థిక నష్టాన్ని నివారించడానికి ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని కడపలో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. माननीय सदस्य श्री YS अविनाश रेड्डी जी. Thank you, madam. I would like to draw the attention of the House about the decision of the government to relocate the headquarters of Andhra Pragati Gramina Bank from Kadapa to Amaravati. Madam, Andhra Pragati Gramina Bank, established in the year 2006 at Kadapa as head office, manages business volume of 46,000 crores with nearly 3,000 staff members. It plays a crucial role in financial inclusion of rural and underserved communities, making it one of the largest RRBs in India. APGB has a wide network of 551 branches spread over 10 districts of Rayalaseema backward region, namely Anantapuram, Satyasai district, Annamaya district, YSR Kadapa district, Kurnool, Nandyal, Tirupati, Nellore, Bapatla and Prakasham districts of Andhra Pradesh. Madam, the government's decision of shifting the head office to Amaravati will increase operational expenses, reduce accessibility and alienate rural customers. The central location of the headquarters of this bank at Kadapa within its operational area is more conducive to fulfilling the bank's mandate. In view of the inconvenience and possible financial loss, on behalf of our backward area of Rayalaseema region people, we strongly urge the government not to shift the headquarters of Andhra Pragati Gramina Bank from Kadapa, madam. Thank you. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ పిగ్మీ, కేసీఆర్ మోకాలు ఎత్తుకు సరిపోనోడు కూడా అహో అహో అని గర్జిస్తున్నాడు. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నాయి. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. 2001లో గులాబీ జెండా ఎగరవేసి ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుండి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా వానపాములు నాగుపాములే బూసలు కొట్టినట్టు యాక్టింగ్లు చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపివేయలేని సత్యం ఏందంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అనేది అక్షర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కేసీఆర్ వెంట ఎందరో నడిచారు, ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. చివరకు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ అహంకారమని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి
ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడితే వాళ్ళని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం. మోసం అంటే గుర్తొచ్చింది. నేను బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట. అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది, మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల భాగంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా, తాడి గడప మున్సిపాలిటీకి వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడంపై ఈ రోజు వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు మధురవాడలోని క్రికెట్ స్టేడియంకు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు. స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరును జోడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామంటున్నారు. ఇక ఈ స్టేడియంలో మార్చి 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 9 నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు, వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2024 జూన్లో వారు అధికారంలోకి రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు. సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు. ఇక అనేక పథకాలకి, ఆరోగ్యశ్రీ పథకానికి కానీ, ఇతరితరగా ఆ రోజు మా హయాంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, లేదా మొన్న రీసెంట్గా రేపు 24న జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు. తీరా ఈరోజు మీరు చూడండి, అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు. అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు. ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది. మరి దాన్ని ప్రసాద్ గారి పేరు, పెద్దలు ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు. పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది, ఇక్కడ కనబడతా ఉంది. ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి, క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయడం కానీ, వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు. ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది మేము పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు. నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్
ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు. గత కొద్ది రోజులుగా హీరో నితిన్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. పలు ప్రాంతాలని చుట్టేస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాబిన్ హుడ్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నితిన్ మల్లారెడ్డికి చెందిన కాలేజీకి వెళ్లారు. ఈ ఈవెంట్ లో నితిన్ మల్లారెడ్డి కలిసి అదిదాస్ సర్ప్రైజ్ అనే పాటకు డ్యాన్స్ చేయగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తెలంగాణ మాజీ మంత్రి విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి ఎంత హుషారుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సినిమాలంటే ఇష్టం, సినిమా వాళ్ళన్న కూడా చాలా ఇష్టం. వారితో కలిసి ఆయన చేసే సందడి మామూలుగా ఉండదు. బోలతనం మల్లారెడ్డి పద్ధతి కాగా 70 ఏళ్ల వయసులో ఇప్పటికీ హుషారుగా ఉంటారు మల్లారెడ్డి. పలువురు సెలబ్రిటీలతో కలిసి డ్యాన్సులు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. హాయ్ మల్లారెడ్డి కాలేజ్, ఎలా ఉన్నారు? అసలు మీ ఎనర్జీ, జోష్ అబ్బాబాబా సూపర్. అంతే. మీ స్టూడెంట్స్కి చెప్పే ఏంటంటే ఒకటే, మీ ఏం 10th మైల్ అయితే ఏం ఫర్ ద 11th మైల్, అదే ఇది పాటించాడు. అందుకే సార్ ఇవాళ ఈ రేంజ్లో ఉన్నాడు. సార్ ఇవాళ మీ యానివర్సరీ కాబట్టి నాకు చిన్న వరం ఇస్తారా? చిన్న వరం. మార్చ్ 28 నాడు మళ్ళీ పిల్లలకి హాలిడే ఏమైనా ఇస్తారా? మా పిల్లలు వద్దన్నా కానీ మీ సినిమా చూస్తారు. పాలమిండు, పూలమిండు నాకు తెలుసు, కానీ ఎప్పుడైనా మీరు డ్యాన్స్ చేసిండ్రా? మార్చ్ 28న సినిమాకి రండి, థియేటర్లో రచ్చలు చెప్తాం. ఇది నా ప్రామిస్. అందరికీ నమస్కారం. 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ, సూపర్ స్టార్, సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ రోజు మీరు హాలిడే ఇవ్వకుండా మీరందరూ డుమ్మ కొట్టైనా సినిమా చూస్తారు. హాయ్ మల్లారెడ్డి స్టూడెంట్స్, ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సో బేసిక్గా నేను బైపీసీ స్ట్రీమ్ నుంచే లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకొని డాక్టర్ అవుదాం అనుకున్నాను. డైరెక్టర్ని అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్లే. బట్ నిజంగా డాక్టర్ అవ్వడం ఎంత కష్టం అనేది తెలుసు. నా ఫ్రెండ్స్ అందరిని చూస్తున్నాను. సో మీరందరూ వెరీ వెరీ రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉన్నారు. అండ్ నేను ఎక్కువ మీ టైం తీసుకోను. మీలో ఎంత జోష్ ఉందో, మల్లారెడ్డి సార్లో ఎంత జోష్ ఉందో అంత జోష్ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ సినిమా ఎండ్లో ఒక స్మాల్ క్యామియో చేశారు మన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అండ్ మన హైదరాబాద్ మామ అయిన డేవిడ్ వార్నర్. సో ఆయన్ని కూడా మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా సినిమా మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. మార్చ్ 28 రాబిన్ హుడ్ థియేటర్స్లో చూడండి. సారు ఒక మాట చెప్పాలంటే, సార్ పాలమ్మి పూలమ్మి ఇక్కడ దాకా వచ్చి మీ అందరి మనసులు ఎలా గెలుచుకున్నారో రాబిన్ హుడ్ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి, డాన్సులు చేసి, ఫైట్లు చేసి మీ అందరి మనసులు డెఫినెట్గా గెలుచుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వకేట్ తో కలిసి ఉదయం 10 గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైరు హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతో మంది అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ యాప్స్ కు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మరోసారి టీమిండియా టైటిల్ కైవసం చేసుకుంది. టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ దక్కించుకోవడం విశేషం. మార్చి 9న న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇలా ఐసీసీ మెగా ఈవెంట్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టుగా తాజాగా బీసీసీఐ భారీ నజరాన్ని ప్రకటించింది. టీమిండియాకు 58 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్స్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయం సాధించిన జట్టుకు 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ క్యాష్ రివార్డు ఆటగాళ్లు, కోచింగ్ సహాయక సిబ్బందితో పాటుగా పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యులకు వర్తిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. వరుసగా 2
ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టు ఆటగాళ్ల నిబద్ధతను బోర్డు గుర్తించకుండా ఉండదు. వారి శ్రమకు ఈ నగదు బహుమతిని అందిస్తుంది. ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ సభ్యులకు నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. దీనికి వారంతా అర్హులే అని బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవాజిత్ సైకియా అన్నారు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధర 92,000 మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా ఇటీవల 90,000 మార్కు దాటింది. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈ రోజు 700 పెరిగి 91,950 రూపాయలకు చేరుకుందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించడం కూడా బంగారం వైపు పెట్టుబడులు మళ్లించేందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర నిన్న 91,250 రూపాయలు ఉండగా ఈ రోజు 700 రూపాయలు పెరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వాణిజ్య భయాలు నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కెనడాను దరిద్రగొట్టు దేశంగా అభివర్ణించిన ట్రంప్, కెనడాపై మరో సద్భుజమెత్తిన ట్రంప్. ఔరంగజేబ్ సమాధి వివాదంపై స్పందించిన ఆర్ఎస్ఎస్, ఈ సమాధి నేటికి సంబంధించింది కాదన్న ఆర్ఎస్ఎస్. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, తెలంగాణ సర్కార్తో కీలక ఒప్పందం. అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు కర్మాగారం ప్రారంభం. లండన్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న చిరంజీవి. సినీ సమాజ సేవా రంగంలో ఆయన చేసిన కృషికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కడప నుండి తరలించకండి, ప్రభుత్వాన్ని కోరిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వానపాములు కూడా నాగుపాములా బుస కొడుతున్నాయి. సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు. విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగింపు. స్టేడియం వద్ద వైసీపీ నేతల ఆందోళన. భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీకి 3 రెట్లు. $92,000కు చెరువులో బంగారం ధర. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.